సంక్షేమాధికారి. ఈరోజు మా నిర్మల్ జిల్లాలో ఉన్న వసతి గృహాలను ఆకస్మికతకి సందర్భంగా కుబీర్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అయితే దాదాపు 210 మంది విద్యార్థులు 196 మంది విద్యార్థులు ఈరోజు హాజరు ఉన్నారు. ఒక అమ్మాయికి నార్మల్ జ్వరం ఉంటే ఇమీడియట్ ఏఎన్ఎం గారు ఇక్కడ ఉండి క్యాంప్ పెట్టడం జరిగింది. మిగతా విద్యార్థులందరూ చాలామంది హెల్తీగా ఉన్నారు. అంటే శానిటేషన్ పరంగా చూస్తే ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ ఒక టీమ్గా కలిసి విద్యార్థుల కోసం 24 గంటలు పని చేస్తున్నారు. వార్డెన్ గారు ఈరోజు సెలవులో ఉన్నారు. అయితే మెనూ ప్రకారము కామన్ మెనూ అయితే గత సంవత్సరం అయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లాంచ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే కామన్ మెనూ ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కామన్ మెనూ ఇంప్లిమెంట్ అవుతున్నది. అయితే మా దృష్టిలోకి వచ్చింది ఒకటి ఆర్ఓ ప్లాంట్ చిన్నగా రిపేర్ ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా మిషన్ భగీరథ వస్తలేదని పిల్లలు చెప్పారు. అయితే మనకు ఉన్న అందుబాటులో ఉన్న ఒక బోర్ను వాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా మనం మైనర్ రిపేర్స్ కింద ఒక 4,70,000 రూపాయలు కూడా ఈ పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఉన్న మెస్ కానీ కలర్ కానీ అన్ని చిన్న రిపేర్స్ ఏమైనా కూడా ఇది ఒక 10-15 డేస్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది.